అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలోనే మహిళా బిల్లు అనేది ఒక పెద్ద చర్చగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేశ రాజకీయాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నామని కేంద్రం ఓవైపు చెబుతా ఉంది. పార్లమెంట్లో నారీ శక్తివంతం అధినియం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని కేంద్రం చెబుతా ఉంది. అయితే ఇది మంచి నిర్ణయం, అందరూ స్వాగతిస్తారు. మహిళలు ఎదగాలనేదే మా కాన్సెప్ట్, అందరి కాన్సెప్ట్. మేము కూడా ఎవరైనా బీసీ సంఘాలైన ఎవరైనా దీనికి వ్యతిరేకం కూడా కాదు. అయితే ఈ సందర్భంగా ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. 33%లో ఓబీసీ మహిళలకు హక్కు ఎక్కడ ఉంది, వారికి ప్రత్యేక స్థానం ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్ననే ఈరోజు చర్చగా మారింది. ఇప్పుడు మహిళలంటే ఓ వర్గానికి సంబంధించిన వారు కాదు. సమాజంలో ఓబీసీ మహిళలు ఉన్నారు, కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు, సింహభాగము మహిళలే ఉన్నారు ఓబీసీ వాళ్ళు. మరి వాళ్లకు రాజకీయాల్లో స్థానం లేకపోతే ఈ రిజర్వేషన్ అసలు ఎవరికి ఉపయోగపడుతుంది అనే సందేహము దేశం మొత్తం ఒక చర్చగా మారిన విషయం అని నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకసారి మనం లోక్సభలో గణాంకాలు చూస్తే ఆల్మోస్ట్ 543లో ఒక 78 మంది మహిళలు ఉన్నారు. రాజ్యసభలో చూసుకుంటే రఫ్గా 25 నుంచి 30 వరకు మధ్యలో ఉంటారు. అంటే మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉంది, 15% దాకా ఉంటుంది. కానీ అందులో ఓబీసీ మహిళలది చూసుకుంటే నిజంగా ఎంత బాధాకరం విషయం అంటే కనీసం 5% కూడా దాటకుండా ఉన్నది. అంటే ఎంత దారుణమైన, అసలు ఓబీసీ మహిళలు కరువైపోయారు. అంటే స్పష్టంగా ఏంది, వెనుకబడిన మహిళలు ఇంకా చీకట్లోనే ఉన్నారు, అంధకారంలోనే ఉన్నారు, రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదనేది అక్షర సత్యం. ఇదేనా మహిళా సాధికారత అని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇదేనా న్యాయం, ఒకసారి మీరు చెప్పాలని చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనందరికీ తెలిసిందే, ఈరోజు మహిళా రిజర్వేషన్పై ఓబీసీలకు ప్రత్యేక కోటా రావాలి అని దేశం మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. దేశంలో ఓబీసీ మహిళలు మనందరికీ తెలిసిందే సింహభాగం ఉన్నారు. మెజారిటీ ఆఫ్ మహిళలు ఓబీసీలు ఉన్నారు. మరి రాజకీయంలో మాత్రం వాళ్ళు కనిపించకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లో కూడా ఓబీసీ మహిళలకు స్థానం లేకపోతే ఇది సాధికారత కాదు, ఒక వర్గానికి మాత్రమే అధికారం ఇచ్చే వ్యవస్థగా మారుతుంది ఈ మహిళా బిల్ అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకసారి గ్రామాలలో చూడండి, ఓబీసీ మహిళలు 60% పైగా అసంఘటిత రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. వారికి స్థిరమైన ఆదాయం లేదు, సామాజిక భద్రత లేదు. అలాంటి పరిస్థితుల్లో మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఇది మరోసారి తీవ్రని అన్యాయం ఓబీసీ మహిళలకని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరో ప్రమాదం ఏంటంటే ఈ రిజర్వేషన్ మొత్తం ఎక్కువగా ఎవరైతే రాజకీయ కుటుంబము, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల మహిళలకే ఇవన్నీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంటే ధనిక వర్గం కావచ్చు, ఆధిపత్య కులాలు, అగ్రవర్ణ మహిళలకే అవకాశాలు మొత్తం వస్తాయి. ఓబీసీలకు మాత్రం ఏమి రావు, శూన్యము. అంటే ఒకటి కడుపు నిండితే ఊరు మొత్తం కడుపు నిండినట్టు కాదు కదండి. ఆధిపత్య కులాల మహిళలకు కడుపు నిండితే మా ఓబీసీలకు కడుపు నిండినట్టు కాదు కదా. ఇది సమానత్వమా అని ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను. నిజమైన రిజర్వేషన్లు కాదు అనేదే అక్షర సత్యం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము కేంద్రాన్ని నేరుగా అడుగుతున్నాం, ఓబీసీ మహిళలు ఈ దేశ పౌరులు కారా, వాళ్ళకు హక్కు లేదా, సమానత్వం అంటే ఏంటిది, అవకాశాల్లో ఎందుకు కనబడడం లేదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పిండు, సమాన అవకాశాలు సమాన వాటా అన్నారు, ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి. అయితే ముఖ్యంగా ఈరోజు దేశంలో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కావాలి మహిళల కోటాలో అని ఒక పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 33% రిజర్వేషన్లు ఇవ్వండి, కానీ అందులో ఓబీసీ మహిళలకు ఉపకోట తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది నిజమైన సమానత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా అవుతుందని తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ డిమాండ్ కాదు, ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన మా హక్కు, సామాజిక న్యాయం కోసం అవసరమైన ఒక ప్రాథమిక హక్కుగా నేను చెబుతా ఉన్నాను. ఇప్పుడు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది మహిళలకు రాజకీయాల్లోకి వచ్చారు, వాళ్ళు నాయకత్వాన్ని ప్రదర్శించారో ఒకసారి ఆలోచన చేయండి. అట్లా ఫార్మేట్ తీసుకొని ఓబీసీలకు కూడా రిజర్వేషను ఉండే విధంగా విజయవంతమైన ఒక మోడల్ను పెట్టి ఓబీసీ మహిళలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. అట్లా ఆ మోడల్ను వెంటనే అప్పుడు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు ఆ మోడల్ అమలు చేస్తే ఓబీసీలకు న్యాయం జరుగుతుంది. కానీ
అన్ని వర్గాల మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విధంగానే కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలి. అంతేగాని ఓబీసీ మహిళలను పక్కన పెట్టి ఈ మార్పుతోని ఆధిపత్య కులాల మహిళలకు మొత్తం రిజర్వేషన్లు ఇస్తా అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. సమానత్వం లేకుండా అభివృద్ధి అసంపూర్ణంగా మిగిలిపోతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది? ముందుగా సీట్లను పెంచిన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. మరి దీని అర్థం ఏంది అంటే మహిళా హక్కులను ఆలస్యం చేయడం అనేది ఒక ప్రణాళిక, ఒక కుట్ర జరుగుతుంది అనేది క్లియర్ కనబడుతుంది. ఈ మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో లింక్ చేయడం ఎందుకు? అమలు చేయగలిగే హక్కు రేపటికి ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే సందేహం అనేది దేశ ప్రజల్లో ఒక రగులుతూ ఉంది. ఇప్పుడు ఉదాహరణ తెలంగాణలో 17 లోక్సభ స్థానాలని అనుకో, సో అవి 25కు పెరిగాక అమలు చేస్తామని చెబుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్న సమాధానము అవసరం చాలా ఉన్నదని తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలకు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వచ్చని నిపుణులు చెప్తున్నారు, మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కొత్త షరతులు పెడుతున్నారు. ఇవన్నీ అనేక సందేహాలకు దారి తీస్తూ ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే లోక్సభ 850కి పెంచితే అది ప్రపంచంలోనే పెద్ద సభ అవుతుంది, ఇది నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందా అనే ప్రశ్న కూడా ఇది ఒక చర్చగా మారింది. చేతిలో ఉన్నదాన్ని వదిలి చెట్టెక్కి చేతికొచ్చేది ఏముంటుంది అన్నట్లుగా ఇప్పుడు అమలు చేయగలిగిన వ్యవస్థను ఎందుకు మార్చుతున్నారు అనేది ఒక ప్రశ్నగా మారుతుంది. న్యాయం అనేది ఆలస్యమైతే అది అన్యాయమే అవుతుందని తెలియజేస్తున్నాను. మహిళా రిజర్వేషన్ విలయంలో ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే ప్రశ్న దేశంలోనే తలెత్తుతుందని తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తా ఉన్నాను, మహిళల హక్కులు ఇప్పుడే ఇస్తారా లేక ఇంకా వాయిదా వేస్తారా? ఎందుకంటే మహిళల హక్కులను రాజకీయ లెక్కలతో బంధించడం సరైనది కాదనే ప్రశ్నకు దేశం మొత్తం సమాధానం కోరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.